అందరికీ నమస్కారం. నా పేరు సాగర్ యాదవ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే మన అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషను బిల్లుని పాస్ చేయించడం ఏదైతే ఉందో దానికి మా బీసీలందరి తరపున వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని పార్టీలు ఈ బీసీ ఉద్యమానికి భయపడి అన్ని పార్టీలు కూడా ఈ ఏకగ్రీవంగా ఈ బిల్లుని పాస్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అయినప్పటికీ బిల్లు మీద అసెంబ్లీలో చర్చ జరిగి ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఏ రకంగా అమలు చేస్తారు, అదే ఇంతకుముందున్న ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు ఏమైనా సవరిస్తారా, లేకపోతే ఓబీసీల రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగిస్తారా అనే చాలా అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రధాన పార్టీలన్నీ బీసీ ఉద్యమానికి భవిష్యత్తులో బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే అవకాశం ఉందనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా ఈరోజు బీసీల సంఘాల ఉద్యమాలకి భయపడి బీసీలు చట్టసభలో ఇలా బిల్లుని ఆమోదింపజేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అన్ని పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అయితే తన ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా సభలో మీరు బిల్లు ప్రవేశపెట్టండి, మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, సిపిఐ కానీ, బీజేపీ పార్టీ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినాయి. అందరికీ అన్ని పార్టీలకి హృదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా బీజేపీ పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉందో ఈ బిల్లు రేపు గవర్నర్ ద్వారాగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి గెజిట్ అయ్యి పార్లమెంటుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పార్లమెంట్లో బిల్లుని పాస్ చేయించే బాధ్యత ఇక్కడున్న ఎంపీలతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీది కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలన్నీ కలిసి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం వాళ్ళలో ఉండుంటే ఖచ్చితంగా ఈ బిల్లుని పార్లమెంట్లో కూడా పాస్ చేయించి ఖచ్చితంగా ఏదైతే బీసీలు బడుగు బలహీన వర్గాలుగా ఉన్న బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగిన న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.